photo ఒక group photo. And I also request hero friend character is Teja గారిని కూడా మిత్రులకు రావాల్సిన కోరుకుంటున్నాం. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఓకే చెప్పండి. సపోర్ట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఇప్పుడు నేను ఇండియా వదిలేసి వెళ్ళి 47 సంవత్సరాలు అయింది. అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి సినిమా తీయడానికి ఇప్పుడు మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళా కానీ నాకు ఇక్కడ ఏమీ తెలియదు. అందుకని యూ ప్లే వెరీ బిగ్ రోల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ sincerely appreciate all your effort and please do take personal care to take it to the public. ఎందుకంటే నాకు ఎవరు అడగాలో తెలియదు. ఇక్కడ నాకు అండగా నిలిచి దీని దాకా తీసుకొచ్చింది ఇప్పుడు తమ్ముడు గారిని కొత్తగా అంటాను, ఆయనే నాగేంద్ర గారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. Now, coming back to మన సినిమా గురించి చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళిపోయి నాది ప్రాక్టీస్ నేను పెట్టుకున్నాను. నాకు 6 people ఉన్నారు నా ఫ్యామిలీలో, అందరూ కూడా డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ నాకంటే అక్కడ మెడిసిన్ చేయాలి అంటే 4 crores అవుతుందండి, 4 కోట్లు అయినప్పుడు. కానీ నాకు చెప్పులు కూడా లేకుండా స్కూల్కి వెళ్ళే టైంలో ఈ దేశం నాకు ఆ డిగ్రీని ఫ్రీగా ఇచ్చింది, ఏమీ డబ్బులు లేదు. సో అది తీసుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి నాకు నేను చూస్తున్నాను, బాగానే ఉంది, నా ప్రాక్టీస్ పెట్టుకున్నాను. కానీ కొంతకాలం తర్వాత అనిపించింది అన్నమాట, అంటే నాకు ఈ దేశం చేసిన ఫ్రీగా ఇచ్చిన డిగ్రీతో నేను చేసుకొని ఈ దేశానికి ఏం సేవ చేశాను ఒక వెలుగు వచ్చింది. అందుకని ఏదో ఒకటి చేద్దాం ఇక్కడికని వచ్చి రావి ఫౌండేషన్ స్టార్ట్ చేసి నేను పుట్టిన గ్రామంలో, దాని పేరు నేదనూరు, అక్కడ విద్య వైద్యం ఫ్రీగా ఇస్తున్నాము. 25 కంప్యూటర్ స్టేషన్ స్టార్ట్ చేసి ఫ్రీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అందులో మెయిన్లీ మేము చేసే పనుల్లో లీడర్షిప్, కంప్యూటర్ ట్రైనింగ్, ఫ్రీ విద్య వైద్యం, తర్వాత యోగా, తర్వాత నేషనలిస్టిక్ యాక్టివిటీస్, ఇంపార్టెంట్లీ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ ఇష్యూస్ ని అడ్రస్ చేసేవి. ఇవి మా యాక్టివిటీస్ అన్నమాట. ఎనీవే నాట్ వెల్ ఆన్ దాట్. దాని తర్వాత దాంట్లో భాగంగా ఈ రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ అని మొదలుపెట్టి ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ బాడీగా ఉంటుందని, 4 ఉపాధి కలుగుతుందని ఈ మూవీ చేయడం జరిగిందన్నమాట. అందుకనే వివేకానంద యువత ఉంది మా ఆర్గనైజేషన్ లో, వాళ్ళు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. 38 మొత్తం క్రూతో. అఫ్ కోర్స్ మాకు కొంచెం కొత్త కనుక చాలా ఎక్కువ కాలం పట్టింది, బట్ మొత్తానికి పూర్తి చేసాం. ఆల్ ది డిఫికల్టీస్ ఫైనల్ ఒక 13 విలేజెస్ తిరిగి గోదావరి దాటి మొత్తం కోనసీమలో అన్ని విలేజ్ అట్మాస్ఫియర్ తీసిన సినిమా. సో ఈ సినిమాలో పై చూస్తే అది ఒక ప్రేమ కథలా కనబడుతుంది, కానీ డీప్ గా ఆలోచిస్తే ఈ సినిమాలో ఏంటంటే ఒక సోషల్ మీడియా వల్ల ఒక ఫ్యామిలీలో రాద్ధాంతాలు ఎట్లా జరుగుతాయి, తర్వాత దానివల్ల ప్రేమలు ఎలా చెడిపోతాయి. ఓన్లీ ఫేస్బుక్, ట్విట్టర్, మోడర్న్ జనరేషన్ లో దానివల్ల ఎట్లా అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ప్రేమ అనేది ఇమీడియట్ రిజల్ట్స్ కనపడతాయి, కానీ
real traditions and sacrifice. That is what gives longevity to the law. అని ఈ సినిమా తెలుగులో చెప్పాలంటే ట్రెడిషన్స్ తర్వాత సాక్రిఫైస్ సరైన పదం దొరకట్లేదు. బట్ ఎనీవే త్యాగం ట్రెడిషన్స్ మెయింటైన్ చేయడం, దానివల్ల ప్రేమ ఎక్కువ కాలం ఉంటుంది అని ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ గారు ఈ కోనసీమ అందాలతో, కోనసీమ యాసలో, కోనసీమ భాషలో చక్కగా చిత్రీకరించారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిఆర్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ టీజర్ ట్రైలర్ అందరూ కూడా చాలా బాగుంది. అండ్ మాకు అందరికి కూడా మంచి రివ్యూస్ వచ్చింది. అంచేత ఈ చిత్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఆదరించి జనాలకు తీసుకెళ్ళండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఐ వాంట్, ఇది వాడు డాక్టర్ అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి సినిమా తీయడానికి చాలా మంది అడిగారు. ఒకటి నేను నా మనసులో మాట ఏంటంటే, మన దిల్ రాజు గారిని కలిసాను, ఇంకా సురేష్ గారిని, తర్వాత అల్లు అరవింద్ గారిని కలిసాను. కారణం ఏంటంటే ఇది ఈ మన తెలుగు ప్రొడక్షన్ దాంట్లో మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు తీస్తామండి ప్రపంచంలో, రైట్? సో హాలీవుడ్ 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 అని మనం ఊరికి ఎగబాగుతారు కదా. మనమే అమెరికాలో ఒక ఫార్మల్ ఒక సంస్థ స్థాపించి వీళ్ళందరూ దిగ్గజాలు కదా. ఇప్పుడు మన చిరంజీవి గారు, లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళు ఫ్యామిలీ ఉన్నారు కదా, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా ఒక తర్వాత మర్చిపోయిన చెప్పడం మన అగ్నిశేషు, తర్వాత లాయ మా ఫ్యామిలీ, మా రిలేటివ్, వీళ్ళందరూ కూడా మన లయ అగ్నిశేషు రావాల్సింది, వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళని రాలేకపోయారు అన్నమాట. అందుకని ఎక్స్టెండెడ్ బట్ ఎందుకు కావాలంటే వీళ్ళందరూ కూడా దిగ్గజాలండి మన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దీన్ని మనం ఫార్మల్ గా యునైటెడ్ స్టేట్స్ లో మన ప్రజెన్స్ ని చాటి కొన్నాళ్ళకి హాలీవుడ్ మనం చూడాలి, మనం బాలీవుడ్ చూడాలి కదా. అందుకని పెద్దలందరూ కూడా చేస్తే మనం ఫార్మల్ గా, నేను అక్కడ ఉంటాను, నేను గ్రౌండ్ వర్క్ చేయగలను, ఇక్కడ వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తే మనం ముందుకు తీసుకెళ్ళి మన హాలీవుడ్ ని, తెలుగు ఇండస్ట్రీని, నన్ను అంటే ఇప్పుడు షేక్స్పియర్ అంటారు ఆల్ ద వరల్డ్ ఇస్ స్టేజ్, నాకేమంటే ఆల్ ద ఇండియా ఇస్ స్టేజ్. సో మొత్తం బాలీవుడ్ కూడా, బాలీవుడ్ టాలీవుడ్ అన్ని కలిపేసి వీ షుడ్ టేక్ చార్జ్ అండ్ మనం పైకి వెళ్ళాలి. అండ్ ఒక క్లాసీ ఆర్గనైజేషన్ అక్కడ స్టార్ట్ చేయాలని అది నా కోరిక. అండ్ ఈ చిత్రాన్ని అందరూ మాకు సహకరించి ప్రజలకు తీసుకెళ్తారని కోరుతూ థ్యాంక్ యూ. మళ్ళీ నా దర్శకులు, మిగతా దర్శకులు, హీరో, యాక్టర్స్ అందరికీ ప్లస్ ఈ సినిమా చాలా గొప్పగా తీశారు. ఆయన ఆశయం కూడా చెప్పారు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పుట్టింది. నా 14 ఏళ్ళనే ఫీల్డ్ పెట్టింది. ఎన్టీ రామారావు గారు, నందమూరి ఎన్టీ రామారావు గారు చూడటం కోసం నేను సినిమా అక్కడి నుంచి కట్టాక ఎన్నో సక్సెస్, ఎన్నో వచ్చిన జీవితంలో మిస్టర్ రావి గారు చేసిన ప్లాన్ మార్కెట్ ముందే చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా తీసేవారు. నలుగురు కలిసి ఒక సినిమా చేద్దాం, మంచి సినిమా చేద్దాం. ఇప్పుడు హీరో ఏం తక్కువ బ్రహ్మాండంగా చేస్తారు. అతన్ని పెట్టుకొని ఆ హీరోయిన్ కూడా కొత్తగా ఉన్నారు, పాత శాస్త్రి గారు గుర్తొచ్చారు. కృష్ణకుమార్ కలిసి నడుద్దామంటే మన తెలుగు ఇండస్ట్రీ మనకే కుదరదు. మిస్టర్ రావి గారు అది గుర్తు చేసుకోవాలి. నేను అనుకోకపోవడం చెప్తున్నాను, ఎవరికి వాడే ఫైట్.
ఎవరికి వెళ్ళిపోవాలి ఎవరి వాళ్ళు అది నేను చూసాను. కానీ మంచి ప్రయత్నం జరగదు. ఈ ఇండియాలో మన పిల్లలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా? ఇక్కడ ఎవరైనా చెప్పండి, నేను 20 లక్షల రూపాయలు పెడతాను, 10 మంది కలిసి 10 లక్షలు పెట్టి మంచి అద్భుతమైన ఇదే వెంకటరాజు రాదు, జరగదు. ఎవరి కాడికి ఇవ్వ, ఎవరి కాడికి పగ, నన్ను చూస్తే ఆడికి పగ, చూస్తే వీడి పగ, తెల్లగా వేస్తుంటే వాళ్ళు నిజమే కదా. మీడియా మీరు కలుసుకుంటే మాత్రం మీకు నన్ను దూరం తీసుకొచ్చిన మీ సీనియర్ బిఆర్ఆర్ గారు, అమ్మాయి జయ, ఆడపడ విజయలక్ష్మి, ఇలాంటి గొప్ప గొప్ప పిఆర్ఆర్స్, మన పచ్చు రామారు, ఎంతమంది తెలిసాను. నేను చిన్న బ్యానర్, నేను సాయికి కోఆపరేషన్ బ్యానర్ పెట్టుకుని ఎన్నో ఇప్పించారు. రజనీకాంత్ గారి సినిమా, కమల్ హాసన్ గారి సినిమా, నేను 2 లక్షలు కొన్నాను రజనీకాంత్ సినిమా. ఇదంతా అక్కడి నుంచి ఎన్ని కోట్లు ఇక్కడ మాత్రం ఎవరో కలిసి జరగనే పని. ఒకడు రాజుగా ఇప్పుడు కలిసి పార్టీగా 1 కోటి రూపాయలు కట్టమని అలా మధ్యలో వస్తారు, వీడు ఆమె కాటేస్తారు, ఆమె కాటేస్తారు. ఇదే ఏంటి మన తెలుగు ఎక్కడ గొప్పగా లేదు, అవునే కదా. కానీ ఒక ప్రెస్ మీడియా మాత్రం ఒక బ్యానర్ని కానీ ఒక సినిమాని కానీ డెలివేట్ చేసి వాళ్ళు అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్ళే వాళ్ళు మీడియా. నమస్కరించి ప్లీజ్ రావి గారికి మంచి అద్భుతమైన విజయాలు, ట్విట్టర్స్ గిట్టర్స్ అన్ని చాలా చేసింది. ఇంతమంది మహారాజు సినిమా అంటే ఒక పేపర్లో టీవీ వెబ్సైట్ చాలా గొప్పగా తీసేవాళ్ళు. పేపర్ మీడియాలో సినిమాలు ఇప్పుడు మీరు కలుసుకొని ప్లీజ్ ఆయన కోఆపరేట్ చేసి ఈ సినిమా చాలా బాగుంది, అద్భుతమైన సినిమా, చక్కటి లవ్లీ సినిమా. ప్లీజ్ కోఆపరేట్. Other than Telugu, I was born and brought up in Chennai. So basically, Tamil Bagu Chennai. Anyway, thank you so much. And as Balaji Nagin Garu mentioned, press is a very, very strong medium to create or to destroy something. So we అనుకుంటే ఈ చిత్రాన్ని చాలా మంచిగా, చాలా దూరానికి, చాలా గ్రేట్గా ప్రొజెక్ట్ చేయగలరు. అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్ మనం యూజువల్లీ మలయాళంలో అండ్ తమిళ్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తెలుగులో కూడా చాలా కాంటెంట్ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ సినిమా is a content based one. So let us take it to greater heights. Thank you all so much, and all the best for all the parts of the group. And one thing to be mentioned, Nagalendra garu hero garni koncham ప్రభాస్ ఒడిలో ఉండే కదా అని చెప్పారు. But I was mentioning, because I come from Tamil industry, I was able to connect him with Manikandan of JV. So I wish him all great success, because Manikandan of JV was emerging as kind of Vijay Sethupathi garu inta chinna level nunchi anta పెద్ద స్థాయికి వచ్చారు. అలాగా మణికంఠన్ని కంపేర్ చేస్తున్నారు అక్కడ. అట్లానే తను కూడా మంచి గ్రేట్ హైట్స్ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మేము టీవీ ఇప్పుడు టీవీ సినిమాలో ఫస్ట్ వాళ్ళకి ప్రభావకంగా థ్యాంక్స్ చెప్పుకుంటారంటే, ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేశాను, మధురపూడి గ్రామం. అంటే ఇంతకుముందు కత్తి షేరు కొంచెం పెద్ద సినిమాలు చేశాను. కాంటెంట్ బేస్డ్ ఒక చిన్న సినిమా చేస్తే వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రమోట్ చేశారు. ఆ సినిమా క్రిటికల్గా చాలా ఎక్కువ. అది రీసెంట్గా రాజస్థాన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా తెచ్చుకోండి. అంటే ఒక చిన్న సినిమా, ఒక బాగుంది చిన్న సినిమా, అంటే బాగోపోతే ఎప్పుడైనా ఇచ్చారు. బాగుంది చిన్న సినిమాకి మీడియా మాత్రం బెస్ట్ చాయిస్ ఉన్నారు, చాలా బెస్ట్గా వాళ్ళు మనం ప్రమోట్ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఒక హై హైట్లో నేను ప్రేమలో పడ్డాను. ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ బేస్డ్ సినిమా. ఈ కంటెంట్ బేస్డ్ సినిమాని మీడియా
కొంచెం భుజాలు వేసి ముందుకు తీసుకెళ్తే బెస్ట్ ఫిల్మ్ అవడానికి అవకాశం ఉంది. సో అది నేను పర్సనల్గా మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మన కల్చర్ కూడా ఎక్స్ప్లోర్ చేసే ఒక పాటలో కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, తర్వాత ఏదో కల్ట్ ఫిల్మ్ లాగా చూస్తుంటే నేను కొన్ని సీన్స్ కొన్ని పాటలు ఇవన్నీ చూసాను. ఎందుకంటే ఈ డైరెక్టర్ వచ్చేసి నా దగ్గర ఫస్ట్ నుంచి నేను అసలేట్ ఉన్నది నుంచి నాకు పరిచయం, నాతో ట్రావెల్ అయ్యాడు, నా దగ్గర స్క్రిప్ట్స్లో డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేశాడు, తనతో మా ఇద్దరు ట్రావెలింగ్ ఉంది. సో తన ఆలోచన విధానం అది బాగుంది. దానికి తగ్గట్టుగా ప్రొడ్యూసర్ డాక్టర్ గారు రీసెంట్ ప్రొడ్యూసర్ యాడ్ అయ్యారు. సో ఆయన కూడా ఏంటంటే ఖర్చు కాకుండా ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఎంతోమంది మాటలు చెప్పారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అంటే ఏదో ఒకటి చేయాలని ఇండియాకి వచ్చారని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేస్తూ మనం ఇండియా ఈ ఇండస్ట్రీకి వెల్కమ్ చేద్దాం. సో ఆయన అంటే నాకు వెంకటేష్ చెప్పినప్పుడు చిన్న సినిమా లాగా స్టార్ట్ చేస్తున్నారు సార్, డీసెంట్ బడ్జెట్ లో. తర్వాత చూస్తే ఏంటంటే చాలా ప్రొడ్యూసర్ చేయాలి సార్, మంచి బడ్జెట్ తో మంచి కాంటెంట్ చాలా పర్ఫెక్ట్ గా చేశాను అని ప్రశాంత్ చెప్పారు. సో ఈ ప్రొడ్యూసర్ అప్రిషియేట్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి. తర్వాత ఏంటంటే ఈ సినిమాలో విజువల్స్ తర్వాత చేసిన కెమెరామెన్ రియల్ గుడ్, విలేజెస్ చాలా బెస్ట్ గా ఎక్స్ప్లోర్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పనిలో వాళ్ళ స్టైల్లో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ సినిమాని భుజాలు వేసుకుని మన బాలయ్య నాయుడు ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ ఆయనకి నిజంగా ఇప్పుడే చెప్పారు నాకేం తెలియదు, కానీ ఒక బ్యాక్ బోన్ లాగా బాలాజీ నారాయణ గారు నిలబడి, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన తెలియని క్రాఫ్ట్ లేదు, చాలా మంచి ప్రొడ్యూసర్. ఆయన ఇండస్ట్రీలో ప్రతి పిట్టు తెలుసు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమా భుజాలు వేసుకున్నారు కాబట్టి ఈ సినిమా చాలా గొప్పగా ముందుకు వెళ్తుంది అనేది నేను బ్లైండ్ గా నమ్ముతున్నాను. సో ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాడు, ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ స్టెప్స్ వేయాలని, ప్రొడ్యూసర్ నంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని, అట్లాగే మన బాలాజీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మేడం రాకీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇలాంటి నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఫైనల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. 16th రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద సక్సెస్ అయ్యి డైరెక్టర్ మంచి పొజిషన్ అవ్వాలని, ప్రొడ్యూసర్ కావాలని, తర్వాత మన హీరో సుబ్బు గారు చాలా బ్రహ్మాండంగా చేసేటారు. అంటే ఒక మ్యాథ్స్ లుక్ ఉంది అందులో. సో డెఫినెట్ గా తను హైట్ వెళ్ళే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నన్ను బ్లెస్ చేయమని పిలిచినందుకు నేను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి కూల్ క్యాస్ట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఈ గ్రామీణ వాతావరణం సినిమా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్స్ కావాలండి. చాలా కష్టం సిటీ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేయాలి. గ్రామీణ వాతావరణంలో సినిమా చేయాలంటే మాత్రం కట్టుకున్నాను. అందులో కూడా క్యారెక్టర్స్ తెలియాలా, చుట్టూ ఉండే నేచర్ తెలియాలా, ఎమోషన్స్ తెలియాలా, ఇవన్నీ మనం చాలా అందాలు ఉన్నది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చిన్న సినిమాలు ఆడే రోజులు స్టార్ట్ అయిపోయాయి. మీ అందరికీ తెలుసు ఇది నా 149వ సినిమా. నేను రిలీజ్ చేస్తున్న 149వ సినిమా. చిన్న సినిమాలు రిలీజ్ కి నోచుకోవట్లేదు అనే క్రమంలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఇంకా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేసి దాన్ని మళ్ళీ బిజినెస్ చేయడం అనేది చాలా కష్టమైపోయిన రోజులు. ప్రతి దగ్గర మోసం, మాయ, డబ్బు. ఒక ప్రొడ్యూసర్ గా 8 సినిమాలు తీసా, ఆ కష్టం ఏంటో తెలుసు కాబట్టి ఆ కష్టం ఇంకొకరు పడకూడదన్న ఉద్దేశంతో మాత్రమే ఈ సినిమా టేకప్ చేయడం అనేది మొదలు పెట్టాను. సో కమింగ్ టు ద ఫిలిం, ఇందులో కొన్ని క్యారెక్టర్స్ చూస్తుంటే మనందరం కనెక్టివిటీ అయ్యే కథలు కనబడుతున్నాయి. లైక్ అబ్బాయి ప్రేమించడం, ఫస్ట్ అసలు ప్రేమలోనే పడడం అని మాట్లాడడం, తర్వాత మళ్ళీ లవ్ చేయడం, దాన్ని ఇబ్బంది పడడం, ఇవన్నీ అందరికీ కామనే. అందరూ ఇందాక యాంకర్ గారు అన్నట్టు ఐ హేట్ లవ్ అన్నారు, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అంటారు. ఫస్ట్ టైం ఒక ఐ హేట్ లవ్, అందులో మళ్ళీ నేను ప్రేమలో పడ్డాను అనే విషయం చెప్తున్నారు.
దీనికి డైరెక్షన్ చేసినటువంటి వెంకట్ విఏ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన నిజంగా చాలా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే నడిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా చేయాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కాదని, అందరికన్నా ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ అయినటువంటి డాక్టర్ రావి బాల గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ that you came from US and investing here, because చాలా మంది ప్రొడ్యూసర్ లేక టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ ఉండిపోయారు సార్. అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ పిఆర్ నాకు తెలిసి బాగా కనెక్టివిటీ ఉంటుంది మన దగ్గరికి. చాలా సినిమాలు, ఈ సినిమాలన్నీ నేనే చేస్తున్నాను, చాలా బాగా ఇచ్చాను మ్యూజిక్. ఐఎమ్ వెరీ అప్రిషియేట్ యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాట్లాడడానికి తక్కువ వాళ్ళందరూ ఇక్కడ సీనియర్స్ చెప్పక్కర్లేదు. సో కమింగ్ టు ద పాయింట్, 16th ని మీరు ఏమి చేస్తారు సినిమా టికెట్ కూడా కొనక్కల. 16th సినిమా అనే విషయాన్ని పబ్లిక్ చేరవేస్తే చాలు. ఎందుకంటే జనాలు వస్తారు రారు అనేది దైవజనం, వాళ్ళ ఇష్టం. 16th సినిమా అనేది తెలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇక్కడ మీడియా వాళ్ళందరికీ కూడా నేను బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మ్యూజిక్ డే ఇప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ యూఎస్ నుంచి ఇక్కడికి రావడం అనేది ఒక ఎత్తు అయితే, సినిమాని ఎంచుకొని సినిమా ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఉంది. ఎందుకంటే ఒక సినిమావాడిగా అది ఇంత పెద్ద విషయం అనేది ఒక సినిమావాడికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డైరెక్టర్ వెంకటేష్ గారిని ఒక కథని, ఒక అందమైన ప్రేమ కథని, దట్టు ఒక పల్లెటూరు ప్రేమ కథని, అందులో ఉండే బాధలు, కష్టాలు, ప్రేమలు అన్నిటినీ అంత అందంగా చూపించడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని చాలా బాగా చేశారు. సినిమా చూసినప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది నేను చెప్పిన మాట ఇప్పుడు ఎంత అందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అవుతాం అనేది. అండ్ ఆర్టిస్ట్, హీరో కానీ హీరోయిన్ కానీ, ఆర్టిస్ట్, హీరోయిన్ పేరెంట్స్, హీరో పేరెంట్స్ అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అందరూ, అంటే నాగి గారు కానీ, అశోక్ గారు కానీ అందరూ, అంటే మీకు సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని వెళ్తారు. సో సినిమా బాగా వచ్చింది. 16th సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూసి అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో నాకు ఎలా వచ్చిందంటే, నేదులు అని చెప్పి మంగళూరు సందర్భం కూడా ఉంటుంది. కరెక్ట్గా ఊళ్ళో ఉన్నాం, ఆ ఊరు పక్కన నేదులు. సో అశోక్ గారికి ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నారంటే సినిమా షూటింగ్ ఉన్నాను. ఎక్కడ ఓకే, ఎక్కడ ఉన్నారంటే ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. సార్ వస్తాను ఆగారని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని కలిసాను. కలిసిన తర్వాత ఇందులో క్యారెక్టర్ ఉందని అనుకున్నాం, కానీ మీరు పేమెంట్ ఎక్కువ అడుగుతానండి. ఎవరు చెప్పారండి బాబు, మన ఊరిది చేద్దాం పదన ముందు చేద్దాం, కానీ మంచి క్యారెక్టర్ పడింది. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఈ ఇందులో క్యారెక్టర్ ఇప్పించిన మా తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసావు కదా ఫోన్, అయితే నీకు థ్యాంక్స్. సారీరా, ఇంకా హీరో గారు చెప్పని చెప్పేది ఎర్ర తీసాడు. ఆ స్లాంగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారు పచ్చని బాగా పెడతారు, మా మొన్న దబావం ఇచ్చాడు, బాగుంది ఆవకాయ. అది సంక్రాంతి కదా, అందుకే చేశాను రీసెంట్ గా. సో ఈ February 16th సినిమా రిలీజ్ అవబోతుంది. అందరూ వచ్చి ఈ సినిమా బ్లెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే గుడ్డెడ్డి దగ్గర చెప్పి మామూలుగా ఉండదండి, డైలాగ్స్ కూడా చాలా బాగా వేశారు సార్. అండ్ ఎంటైర్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్తూ, నాకు కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఐ హేట్ లవ్. నిజంగా లవ్ ఎవరైనా లవ్ చేస్తారు కానీ హేట్ చేస్తారా? మరి సుబ్బులయ్య హేట్ చేస్తానంటాడు, అది అర్థం కాలేదు. మనం ఎంత హేట్ చేసినా కానీ మన ఫేట్ లో ఎక్కడ దుఃఖం లవ్ ఉంటాను ఉంటది. అమ్మ దగ్గర కానీ, అమ్మాయి దగ్గర కానీ, అమ్మాయి దగ్గర ఎక్కువ ఉంటుంది. సో మరి ఈ February 16న మంచి కంటెంట్ వచ్చేస్తుందండి. చిన్న సినిమా అని చెప్పను. ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు.
కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్గా వచ్చిన హనుమాన్ కానీ అంబాజీపేట కానీ ప్రూవ్ చేశాయి. సో మేము కూడా ఆ ఇన్స్పిరేషన్తో ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డని చెప్పి వస్తున్నాము. సో మీరందరూ కూడా ఈ ఫిబ్రవరి 16న మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ సినిమా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ వెంకటేష్ సార్ ఆఫీస్కి రమ్మాలన్నమాట, చిన్నది ఏమనుకోద్దు. ఆఫీస్కి వెళ్తే మీరు ఇల్లు అంటే మీ క్యారెక్టర్ ఇదండి అదని చెప్పకుండా అమ్మాయి మన దగ్గర అన్నారు. ఏంటి సార్ ఎంత కాంగ్రెస్ అంటే తప్పుకోనుకోద్దు హీరోయిన్ కోసం చెప్పాము ఏమన్నంటే చెప్పండి అన్నమాట. అది మాత్రం బాగా గుర్తుపోయింది. నెక్స్ట్ వచ్చేసి సార్ థ్యాంక్ యూ సార్, చిన్న కాసేపు అవుతున్న సీరియస్ ఉన్నారని. తెలుసు ఆ విషయం. నెక్స్ట్ వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు రాజీ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో ఒక 1 hour వాక్ చేశాను ఈవినింగ్. సో ఆ విలేజ్ లో వాక్ చేసినప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు సార్కి. సో అలా చేతులెత్తి నమస్కారం చేస్తుంటే ఈ చేతులు ఎంత సేవ చేసినాయో అప్పుడు తెలుసు నాకు. నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఊళ్ళో విద్యా వైద్య ఫ్రీగా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ సుబ్బు భయ్య ఇంకో సినిమా ఏమైనా చేంజ్ చేసుకున్నాం ఉంటా మాతో ఉండకపోతే ఇంకెలాగా కనీసం ఉండకపోయినా పచ్చలకన్నా పంపించు. సుబ్బయ్య జీరో యాటిట్యూడ్ మాట. మనగా వెహికల్ రాలేదనుకోండి హీరో గారు ఈ చూస్తున్నా కదండి హీరో ఎలా ఉంటారో అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు పాప రూమ్ దగ్గరికి. జీరో యాటిట్యూడ్ అది ఎందుకు చెప్పారంటే చపాతీ రాబోతేనే గోల్ చేసుకుని చాలా మంది చూసాను ఈ సినిమాలో. 6 అయిన తర్వాత 6 minutes ఆడితే గోల్ చేసుకుని కూడా చాలా మంది చూసాను. వాళ్ళ గురించి చెప్తూనే చాలా ప్రిపేర్ నైట్ అంతా నిద్రకుండా రాలేదల్లా మనం ఏం చేయలేం. మొత్తం బాగుంటుంది రాలేదు కానీ బతికిపోయారు మనం ఏం చేయలేం. లేకపోతే చపాతీ అయిపోతుంది ఇక్కడ. సో అలా ఉండకండి, కొంచెం మనం ఫస్ట్ సినిమా కదా ఇది, ఇక్కడ నుంచి కొంచెం పేరు వచ్చిన తర్వాత అలా చేద్దాం ఏమంటారు. సో చాలా టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనాలందరూ కూడా ఈ చిన్న కంటెంట్ ఉన్న సినిమాని మీ దగ్గర ఉన్న థియేటర్లు ఫిబ్రవరి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రేమ పడ్డాను ఇందులో హీరోగా సుబ్బు చాలా బాగా చేశాడండి. జెన్యూన్ పర్సన్, చాలా కష్టపడ్డాడు. ఫ్యూచర్లో స్టార్ హీరో అవుతాడు తప్పకుండా. అలాగే ఇందులో నటించిన నటినటులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకటేష్ వి డైరెక్టర్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఇది మొదటి సినిమా కానీ ఆయన ఒక 100 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆయన చూస్తే కూడా మీకు తెలుస్తుంది రాఘవేంద్రరావు గారు. ఆయన రాసుకున్న కథ చాలా జెన్యూన్ గా రాసుకున్నాడు. ఇది యూత్ కి ఒక నాలాంటి పెద్దోడికి కూడా ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. లవ్ అంటే ఓన్లీ లవ్వే కాదు, ఇందులో మంచి మెసేజ్ ఉంది. కుటుంబ సమేతంగా చిన్నలు పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. అందరూ చూడండి, మా అందరికి బ్లెస్సింగ్ ఇవ్వండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. ఫిబ్రవరి 16వ తారీఖు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ప్రొడ్యూసర్ గారు సార్ మా అందరి తరఫున మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యాం. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. 16వ తారీఖు మర్చిపోకుండా చూడండి. వీడియో వాళ్ళందరికీ పెద్దలందరికీ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలియలేదు మంచి సినిమా చేసామండి, పెద్ద సినిమా గొప్ప సినిమా చేసామని నేను చెప్పను. ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు గుండె మీద చేసుకుని ఒక గొప్ప సినిమా చూసాం అనుకుంటారు. అదేమైతే నేను ఇస్తానండి.
నేను ఈ సినిమా చేస్తానని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ ఈ సినిమా తీసుకొచ్చి నాకు తేజ తీసుకొచ్చి ఒక సినిమా ఉంది అందరూ చేద్దాం, మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు సార్ చూడు స్టోరీ అని అన్నారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డానండి. నేను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను. తేజ వచ్చి ఒక సినిమా ఉంది, ఒక సినిమా చూడు, ఇది ఒకసారికి చూడు, నువ్వు చేసావు కదా, ఇది ఒకసారి ట్రై చేయన్నాడు. చేశానండి. కానీ నిజంగా ఈ సినిమా చేసినందుకు మళ్ళీ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంత గొప్పగా తీసే డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ చెప్తానండి. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ అవకాశం ఉంది నాకు. దీనికి తోడు నన్ను కొంచెం బాగా ఎక్కువ భరించి మా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. చాలా కష్టపడ్డామండి. చాలా చిన్న క్యాస్ట్ అనుకున్నాడు. మాది కెమెరామెన్లు, లైట్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డామండి. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఉన్న దాంట్లో చేసి అన్ని చేసామండి. మీరు దయచేసి వీడియో వాళ్ళు మా సినిమాని పబ్లిసిటీ చేసి ఫిబ్రవరి 16 అందరూ థియేటర్కి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని కాదు, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఏదో ఎవరన్నా ఈ స్టేజ్ నుంచే పైకి వెళ్ళాలని కోరుకుంటారు, మేము పైకి వెళ్ళాలని కోరుకుంటాం. మాకు మా డైరెక్టర్ గారికి మంచి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాం అండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటగా మీడియా వారందరికీ కూడా నా నమస్కారం అండి. అలాగే మా యూనిట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఈరోజు ఈ వేదిక మీద డైరెక్టర్గా మీ ముందు నిలబడ్డానంటే మొదటిగా నా తల్లిదండ్రులు, అలాగే నన్ను నమ్మి సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ రావి బాలా గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో అప్పుడు డిజిటల్ లేదు, ఫిల్మ్ టెక్నాలజీ అంతా అని ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత తొందరగా తీసుకునే వాళ్ళు కాదు. అటువంటి టైంలో స్ట్రగుల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని స్ట్రగుల్స్ పడతాయన్నది అందరికీ తెలుసు. అందరూ పడ్డట్టే నేను పడ్డాను. ఆ టైంలో మా గురువు గారు మల్లి గారు, ఆయన అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి నేను ఒక పెద్ద డైరెక్టర్గా ఆయన దగ్గర అసిస్టెంట్గా ఎవరైతే ఎలా అయితే నేర్చుకుంటారో మల్లి గారి దగ్గర నుంచి నేను అలా నేర్చుకునేవాడిని. నేను వేరే షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ అలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి నా మీద ఒక పర్సన్ పెట్టి నా మంచి చెడ్డలైన ఆయన చూసుకున్నాడు. గురువు శిష్యుడు బంధం ఎలా ఉంటుందంటే, గురువు ఎప్పుడూ నేర్పుతూనే ఉంటాడు, శిష్యుడు అనేవాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. వయసుతో సంబంధం లేదు, అది క్రాఫ్ట్తో సంబంధం లేదు. మీకు ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నేను సినిమా డైరెక్టర్ని. ఈరోజు కూడా ఒక గురు స్థానంలో నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది కూడా మల్లి గారు నాకు నేర్పారు, చెప్పారు. అది గురువు లక్షణం. నేను నేర్చుకోవాలి, అది శిష్యుల లక్ష్యంగా. ఈరోజు నేను ఇలాగా ఒక డైరెక్టర్గా నిలబడటానికి, నా గురువుగా ఆయన చెప్పుకోవడానికి నేను ఆయనకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే సినిమా మాది అమలాపురం అండి. తెలిసిన విషయాన్ని చెప్పడంలో ఒక ధైర్యం ఉంటుందని చెప్పేసి నేను మొదటగా ఎన్నుకున్న కథ ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నానండి. ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను. పచ్చని కోనసీమ ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా మా సినిమాలో చూస్తారు. అలాగే గోదావరి స్లాంగ్ తోటి ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఏది చూసినా కూడా ఒకటే స్టోరీ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ ఎలివేషన్స్ కానీ లేకపోతే స్క్రీన్లు కానీ డిఫరెంట్ ఉంటుంది అంతే, అదొకటే. కానీ నా దాంట్లో ఏంటంటే డిఫరెంట్ తోటి ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆ విధంగా డిజైన్ చేసుకుని మాకు చిన్నగా స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లోని మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, లేదు మీకు ఎలా కావాలన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి, నేను భయపడుతుంటే నాకు వెనకాల నిలబడి ధైర్యం చెప్పి, నువ్వు అనుకున్నది ఫ్రీగా చేయని చెప్పేసి ఎక్కడ వెనకడిగేయకుండా
నాకు బ్యాక్ బోన్గా నిలబడి ఆయన ప్రతి విషయంలో ఒక పేరెంట్ పిల్లోడిని చేయబట్టుకుని ఎలా నడిపిస్తాడో అలా మా ప్రొడ్యూసర్ గారు నేను భయపడుతుంటుంటే నన్ను నడిపించాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే డైరెక్టర్ ఒక బడ్జెట్ చెప్పి సినిమా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎంత డైరెక్టర్ చేసినా కూడా బడ్జెట్ పెరుగుతుందండి, అది డైరెక్టర్ చేతిలో ఉండదు. అటువంటిప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్స్ వస్తుంటాయి, ఇక్కడ ఇది కట్ చేసి అది అక్కడ కట్ చేసి ఇది వద్దు, లేకపోతే అక్కడ వద్దు ఇక్కడ వద్దు, దీంట్లో సర్ది పెట్టచ్చు, మనం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ ఉంచాలి అని చెప్పి ప్రెజర్స్ ఉంటాయి. నేను ఆ విధంగా నేను భయపడిపోయాను ఆయన అనుకుంటా, కానీ నేను భయపడుతుంటుంటే అది ఆయన గమనించి నువ్వు సినిమా మీద ఫోకస్ చేయి, నువ్వు అనుకున్న కథ మంచిగా ఉంది, దాని మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే నువ్వు అనుకున్న అవుట్పుట్ నువ్వు చేయగలుగుతావు, బడ్జెట్ విషయం ఎప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకోక మర్చిపో, నేను చూసుకుంటాను అదంతా అన్నారు. అనుకున్న దానికన్నా 3 రెట్లు బడ్జెట్ అయిందండి దానికి. మరి ఇంకొకసారి ఆ బడ్జెట్ని నన్ను భరించినందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ. అలాగే ఒక కాస్టింగ్ కాల్ ఇచ్చి వాళ్ళ ఆర్టిస్ట్ రావాలి నాకు కావాలి అని అడిగినప్పుడు ఏం జరిగిందంటే బ్యాండ్ డైరెక్టర్ ఎవరు 1000 అడుగులు మొదలు పెట్టాలంటే ఒక అడుగుతోటి మొదలవుతుంది, అది చెప్పడానికి ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు. కానీ ఒక్క అడుగు మొదలు పెట్టేవాడు కూడా అడు 1000 అడుగు మొదలు పెట్టాడా లేదని ఫస్ట్ అడిగి నేను అలాంటి చాలా మేలు చేశాను. అసలు తీయాలా లేదా ఏంటి, మీరు ఫస్ట్ డైరెక్టర్ సార్? అవును సార్. సరే సార్ మళ్ళీ కలుస్తాను సార్. ఎవరు ఫస్ట్ కాదండి, ఒక అడుగుతోటి కదా మొదలయ్యేది ఎవరిదైనా కూడా. అలా ఎవరో ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ 1000 అడుగులు కూడా ఒక అడుగుతోటి మొదలవుతుంది. చిన్న సినిమాని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. నా దాంట్లో నేను ఇందాక నాగి గారు కానీ మన అశోక్ గారు కానీ చెప్పారు, నేను ఆడిషన్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో యాక్టింగ్ చేయడానికి నేను పిలవలేదు, ఆయన చేస్తాడని అనుకోలేదు. నాగి గారు కానీ లేకపోతే ఈయన కానీ ఏమండి మా బడ్జెట్ అంత కాదు, మీరు ఎక్కువ మేము చేయలేము, మీరు అంతిస్తే అంతే ఇవ్వండి, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ సినిమాలు మేము చేస్తాను. నేను ధైర్యంగా చేయగలిగాను వాళ్ళ సబ్జెక్ట్. 2-3 సీట్లు పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే వెళ్తే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఏదైనా కూడా ముందుకు వెళ్ళొచ్చండి. అది పక్కన పెడితే చాలా సమయం అయిపోయింది. ఇప్పటికే నాకు మా హీరో, ఆయన సినిమాలోని హీరో కాదండి, రియల్గా కూడా హీరో. ఆయన ఏది ఇచ్చినా తినడానికి కానీ అకామిడేషన్ ఏది కూడా నాకు ఇది కావాలని ఇప్పుడు ఆయన ఏం అడగలేదు. నేనే భయపడేవాడిని, ఆయన ఇబ్బంది పెడతానేమో, ఆయనకి ఏదైనా కోపం వచ్చి అరిగి వెళ్ళిపోతే మళ్ళీ షూటింగ్ ఆగిపోతుంది ఏమో, అది ఇది అని అనేవాడిని, ఏసీ ఆన్ చేశారని అనేవాడిని. ఏమండి నా గురించి కాదు, నేను ఎక్కడ తొందరగా వేసుకుని పడుకుంటానండి అని అంత సపోర్ట్ చేశాడు ఆయన. నిజంగా హీరో, రియల్ హీరో అనమాట. చాలా కష్టపెట్టాను సుబ్బు నిన్ను. థ్యాంక్ యూ. అలాగే శ్రీవల్లి, ఆవిడ వేరే షూటింగ్లో ఉండి రాలేకపోయారు, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే దీంట్లో కిట్టే గారు హీరో ఫాదర్ కింద చేశారు. ఆయన చాలా సినిమాల్లో ఎక్కువ హీరో ఫాదర్ కింద ఆయన చేశారండి. ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ఒక ఎత్తు అయితే నా సినిమాలో ఈ హైలైట్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్లో ఫుల్ రన్ చేశాడండి ఆయన. ఒక నాకంటే పెద్ద ఆయన అయినా కూడా ఒక ఫ్రెండ్లీగా మేము అన్ని షేర్ చేసుకుంటాం. ఈ సినిమా స్టోరీ విషయంలో కానీ డైలాగ్ విషయంలో కానీ మేము కొన్ని డిస్కస్ చేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కిట్టే గారు. అలాగే హీరోయిన్ వాళ్ళ మదర్ కింద భీమరాజు గారు చేశారండి. ఫాదర్ క్యారెక్టర్లో చేశారు. ఆయన ఏంటంటే ఈ సినిమాలో ఎవరి కాళ్ళు హీరోగా వాళ్ళ వెర్షన్ చూసుకున్నప్పుడు ఇది నా సినిమా అనుకుంటాడు. అలాగే హీరో ఫాదరు చూసుకునేసరికి ఇది నా సినిమా కదా, ఆయన హీరో అనుకుంటాడు. ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరి కాళ్ళు ఇది నా సినిమా కదా అని అనుకునేలాగా వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ సీన్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏదో బ్లర్లో వెనకాల అవుట్ ఫోకస్లో ఉండి క్యారెక్టర్ ఎవరి ఉండవు మా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే రమణి గారు ఫస్ట్లో చూసి ఇది గోదావరి స్లాంగ్లో ఉన్న సినిమా మేడం, మీరు వర్కౌట్ అవ్వరు, తెలంగాణ స్లాంగ్ తోటి ఉంటుంది, నేను కష్టపడలేము, అది వర్కౌట్ అవ్వదని మేము భయపడ్డాం అందరం మా స్కూల్ అంతని.
కానీ ఆవిడ మాలో కలిసిపోయి వారం రోజులు ఆవిడ అటు ఇటు తిరిగేసేది. తిరిగి మొత్తం స్లాంగ్ నేర్చుకుని ఆవిడ మంచిగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే రాధిక మేడం కూడా ఆవిడ తెలంగాణ. నేను స్లాంగ్ ఇది వేసి చూసుకుని ప్రతి ఒక్క నా ఆర్టిస్ట్ విషయంలో నేను భయపడేవాడిని. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే రక్షిత గారు కూడా చేశారు ఈ సినిమాలో. అలాగే దీంట్లో హీరోతో సమానంగా ప్రతి ఫ్రేమ్లో మా తేజ కనిపిస్తాడండి. తేజ ఈ సినిమా మనం స్టోరీ అనుకున్నప్పుడు సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అతని తరపుని చాలా విషయాల్లో క్రాఫ్ట్, అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ అతనికి తెలిసిన పద్ధతి అతను కూడా ఈ సినిమాకి చేశాడు. థ్యాంక్ యూ తేజ. అలాగే ఈ సినిమా విలన్ గారు రవి, ఆయన అడ్వకేట్ అయిన విజయవాడ. అది రీసెంట్గా సిరీస్ ఒకటి వచ్చింది సైతాన్ వెబ్ సిరీస్లో ఆయన మంచి రోల్ చేశారు. దానికంటే ముందే ఆయన ఫోటో ఒకటి చూసి నేను మా సినిమాకి మీరు పనిచేస్తారు, మీకు డేట్ ఖాళీ ఉన్నాయంటే ఆయన అప్పటికప్పుడు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రవి గారు. అలాగే అశోక్ అంటే ఏ అశోక్ గారు కాదు, ఇలా కొడుకు కింద చేశారు అశోక్. మీరుందండి నాగి గారిది ఒక సీక్వెన్స్ అనుకున్నాను, అది చాలా బాగా చేశారు. వేరే ఎవరైనా అయితే అది చేయలేరేమో, నేను అంత చేయలేనని చెప్పేసి ఆ స్క్రిప్ట్ని టోటల్గా పక్కన పెట్టేశాను నేను. మళ్ళీ నాగి గారు వచ్చిన తర్వాత ఆయన మాకు సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి చూసి మళ్ళీ లోపల పెట్టి బయటికి తీసి సీక్వెన్సెస్ మళ్ళీ చేశాను. అది ఈసారి నేను ఏదైనా చేస్తే ఇంకా పెద్ద రోల్ ఇచ్చి దాంట్లో ఇంకా హైప్ తెచ్చుకోవాలని నేను చూస్తున్నాను. అలాగే అశోక్ గారు కూడా ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. ప్రతి విషయంలో కూడా నాకు ఏదైనా కావాలి అని అన్నప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి నాకు ఆయన చేసి పెట్టారు. థ్యాంక్ యూ అశోక్ గారు. అలాగే టెక్నికల్ టీం వచ్చేసరికి ఫస్ట్ మా డిఓపి వాసు, అలాగే పని వాసు రాలేకపోయారు, వేరే షూట్లో ఉన్నాడు ఆయన. వాసు అలాగే మన పని గారు ఇద్దరు చాలా బాగా చేశారు. ఆ విజువల్స్ అన్ని చాలా అందంగా సినిమాలో చూస్తారు మీరు, వాళ్ళ కష్టం అంతాని. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిటర్ ప్రసన్న, ఆయన కూడా రాలేకపోయారు. ఆయన చాలా ఇబ్బంది పెట్టేశాను నేను. పాపం తెల్లవారు ఆయన కూర్చొని ఏం చేశాడు. థ్యాంక్స్ ప్రసన్న గారు, ఆయన రాలేకపోయారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కేఆర్ పెద్దవేలు రోహిత్ గారు ఇలా చెయ్యాలి అని అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. దీంట్లో కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్, ఒక బిట్ సాంగ్. ఆయన మంచిగా చేశారు. 2-3 సిట్టింగ్స్లోనే మొత్తం అన్ని ఫైనల్ అయిపోయినాయి. మా ప్రొడ్యూసర్ గారు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆయన ఆతృత ఏంటంటే నేను సొసైటీకి ఏదో చేయాలన్న తాపత్రయం చాలా ఎక్కువ ఆయనకి, మా ప్రొడ్యూసర్ గారికి. సినిమాలో నేను మెసేజ్ ఇచ్చాను, అది కాకుండా ఇంకా ఏదో చేయాలని ఆయన తాపత్రయంతో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఒకటి ఆయన ప్లాన్ చేశారు. ఒక సిట్టింగ్లో మేము కూర్చొని మ్యూజిక్ డైరెక్టర్ కేఆర్ గారు, నేను, మా ప్రొడ్యూసర్ గారు కూర్చొని ఈ రోజుల్లో చంద్ర మండలం మీదకి వెళ్ళి కూడా మనం ర్యాకెట్ని ప్రయోగించి మనం చేసిన పరిజ్ఞానం మనకండి. అంత పరిజ్ఞానం ఉన్నప్పుడు నేల బారే వ్యవహారాలు అంటే చిన్న వాటికి మనం బెండ్ అయిపోయి అలా చిన్నగా ఎందుకు ఆలోచిస్తారు, టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు ఇంకా ఇటువంటి ఏంటి అన్న ఒక థాట్ తోటి మెసేజ్ తోటి నాకు సాంగ్ కావాలని చెప్పి ఆ లైన్ ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఈయన పిఆర్ గారు ఇలా ఎలా అన్నారండి, ఆయన వింటున్నాడు, ఆయనకు అర్థం, ఆయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయనకు అర్థం అవుతుంది. నా భయం ఏంటంటే ఇదేమో చాలా పెద్దలైన చెప్తున్నాడు ఈయన, ఆయన వయసు చూస్తేనేమో చాలా చిన్నగా ఉంది, అంత లైన్ ఆయన రాయగలుగుతాడా ఏంటి, ఈయన నేను రాయలేని ఎవరి చేత రాయిపిస్తానని ఆయన అనొచ్చు కదా, ఈయన ఎందుకు ఊపేస్తున్నాడో చేయగలుగుతాడో లేదన్నది నా టెన్షన్. నేనేం చెప్పలేకపోతున్నాడు, ఆయన ఏం చేసి ఇచ్చిండి అని అన్నాడు. నేను 1-10 రోజులు పడుతుంది అనుకున్నాను. మరుసటి రోజు ఫోన్లో నాకు ఒకసారి వినండి వర్షన్ అని చెప్పేసి ఆయనే పాడి లిరిక్ రాసి పంపించాడు. అది ఒక అక్షరం కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే అది చేశాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.